వదిలేది లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మరి ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఎట్లాగైనా సరే అది జనసేనకి సీట్లని త్యాగం చేసైనా మరి నిన్నైతే అధికారంలో కూర్చోపెట్టనిచ్చేది లేదు అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిపై అయితే మరి బాగానే రెచ్చిపోతున్నారు మన చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో మీరు ఎక్కడికొచ్చినా, ఏం చేసినా, ఎలాంటి ఫోకస్ పెట్టినా తెలుగుదేశం పార్టీని బీట్ చేసిపోయేటువంటి స్థాయి నీకు లేదని చెప్తున్నారు. జగన్‌కి సంబంధించిన ఈ విషయంలో మరి వైసీపీకి మరి సరికొత్త టెన్షన్‌ని పెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చంద్రబాబు పూర్తి చేశారు. ఒకవైపు పవన్, మరొక పక్క బీజేపీ, పురంధరేశ్వరి, అలాగే మరోపక్క వీలైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా రంగంలోకి దించడానికే సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచే సమస్య లేదని, ప్రజల నుంచే మరి ఆ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరి అసలు విషయం బోధపడుతుందని, అప్పటి వరకు నువ్వు నేను అనుకుంటూ పాటలు పాడుకోవడమో లేకపోతే మరి బయటకొచ్చి రికార్డింగ్ డాన్సులు వేయడమో కాదు. అంతేకాకుండా చెప్పులు, మరి బొట్టు బిళ్ళలు అంటూ పిచ్చి పిచ్చిగా మరి వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీలకి మోసపోయేటువంటి జనాలు ఎవ్వరూ లేరని, ఈసారి చాలా స్మార్ట్‌గా తయారయ్యారు జనాలు. వాళ్ళు ఒకవేళ మీరిచ్చేటువంటి మరి ఇలాంటి ఆఫర్స్‌ని తీసుకున్నా దానికి తగిన సమాధానం చెప్పేలా రాజకీయం మారుతుందని చూస్తూ ఉండు జగన్ రెడ్డి. ఈసారి వైసీపీ ఓటమి ఖాయం అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఓటమికే పనిచేస్తాము తప్ప మరొక విషయం కాదని, అందుకు మా సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనతో కూడా సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు జగన్పై సవాలు విసిరారు.